ప్రైజ్ అలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చూసినట్లయితే సమూయేలుకు రాసిన మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలను చూసుకున్నట్లయితే, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలనే రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియు లేదు, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఇక్కడ హన్నా గూర్చి మనము విన్నట్లయితే కొన్ని సంవత్సరములు అన్న జీవితములో పిల్లలు లేని దానిగా జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి, విధేయత కలిగి దేవుని సన్నిధిని ఆమె మనస్ఫూర్తిగా ఆ దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడు, ఆమె సేవించే దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడు అని ఇక్కడ విజ్ఞాపన అనగా ప్రార్థన పూర్వకంగా దేవుని మహిమను, ఆయన ఔన్నత్యమును, ఆయన ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఆయన ఎలాంటి దేవుడు, ఎలాంటి లక్షణాలు కలిగిన వాడు అని చక్కగా ఇక్కడ వర్ణిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ 2వ వచనాన్ని మనము గమనించినట్లయితే, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. నిజముగా ఈ లోకంలో మనము గమనించినట్లయితే పరిశుద్ధమైనటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అని మనము గమనించినట్లయితే కేవలము యేసు ప్రభువు మాత్రమే పరిశుద్ధమైనటువంటి దేవుడు. పరిశుద్ధత కలిగిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అనేకమైనటువంటి వారిని దేవుళ్ళుగా పిలువబడుతున్న వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క వారికి 2 భార్యలుగా ఏదో ఆ విధముగా ఉంటున్న వారిని కూడా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఎవరు లేరు, ఆయన తప్ప వేరొక దేవుడు కూడా ఎవరునూ లేరని ఇక్కడ అన్న తన ప్రార్థన జీవితంలో విజ్ఞాపనలు చేస్తూ ఉంటుంది. అంతేకాదు యెహోవా అనంత జ్ఞాని. నిజముగా దేవుడు సమస్తాన్ని తన నోటి మాట చేత సృష్టించినవాడు. ఇది కలగాలి అని తన నోటి మాట చేత అన్నప్పుడు సమస్తము కలిగించిన దేవుడు. ఆయన అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి ఏ ఒక్కరు కూడా కొలత వేయలేరు. నిజముగా అలాంటి జ్ఞానము కలిగిన దేవుడు నీ ఎడల, నా ఎడల ఆయన చూపించిన ప్రేమ ఏమి అని మనము గమనించినట్లయితే, ఆయన సమస్తాన్ని నోటి మాట చేత చేయగలిగిన సమర్థుడు. ఇగో ఈ లోకంలో ఉన్న వారందరూ నాకు సాష్టాంగ నమస్కారం చేయాలి అని ఒక మాట పలుకుతే ప్రతి వారు సాష్టాంగ నమస్కారం చేయాల్సింది ఉంటుంది. కానీ అలాంటి స్వార్థము దేవునిలో లేదండి. ఆయన అలా అడ్డతారులు తొక్కి మనుషులను ఆయన వైపుకు త్రిప్పించుకోవడం కాదు. అది ఆయన ఏం చేశాడని మనము గమనించినట్లయితే, పరలోక రాజ్యాన్ని విడిచి ఆ యొక్క దేవుడు ఉన్న సింహాసనాన్ని వదిలిపెట్టి నీ కొరకు, నా కొరకు దీనుడిగా, దరిద్రుడిగా ఈ యొక్క లోకానికి వచ్చిన పరమ తండ్రి. ఆ పరమ తండ్రికి నీ కొరకు, నా కొరకు నిజముగా ఈ లోకంలో ఒక మనిషి కొరకు ప్రాణాలు ఇవ్వడమే చాలా కష్టం. కానీ ఇదిగో నీ కొరకు, నా కొరకు ప్రాణాలను అర్పించిన ఎవరైనా ఉన్నారు అని గమనించినట్లయితే కేవలమైన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన మరణించిన వాడు, తిరిగి లేచిన దేవుడు, నిజముగా గొప్ప దేవుడై ఉంటున్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి ఆ యొక్క హన్నా భక్తురాలు తన విజ్ఞాపన చేత, ప్రార్థన చేత దేవుణ్ణి తన మనస్సులో ఆయన ఊహించని రీతిలో ఆయన ఔన్నత్యమును వర్ణిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. నిజముగా యెహోవాను ఉత్తముడని తెలుసుకున్న ప్రతి వారు నిజముగా ఆయనను ఎంతో చక్కగా వర్ణించడానికి ఆస్కారం ఉంటుందండి. కాబట్టి నేటి దినము వరకు అలాంటి యెహోవా ఉత్తముడని రుచి చూడలేని పరిస్థితిలో
యేసయ్య నిజమైనటువంటి దేవుడు అని ఎరగలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. ఒక్కసారిగా నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడడానికి సిద్ధముగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయమందు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ యొక్క హృదయాన్ని మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, నిజముగా ప్రభా, మీరు అనంత జ్ఞాని. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడి లోకములో లేడు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని భక్తురాలైనటువంటి హన్న ప్రార్థన చేస్తూ ఉంటుందయ్యా. మేము కూడా ఆ విధమైనటువంటి ప్రార్థన చేతనే నీ వంటి దేవుడు ఎవరూ లేరు అని ప్రభు మేము నమ్ముతూ విశ్వసిస్తూ ఉంటున్నాం. సహాయమును మీరు దయచేసి నిత్యమైనటువంటి నీ కృప చేత వాత్సల్యతను చూపించమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.